కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి థియోఫ్రాస్టస్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్, కణజీవశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్, సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు లూయి పాస్చర్, వర్గీకరణ శాస్త్ర పితామహుడు లిన్నెయస్. శరీర అవయవాలు అవి చేసే జీవక్రియల గురించి అధ్యయనాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శరీర ధర్మశాస్త్రం. శైవలాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫైకాలజీ. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటారు. పక్షుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్నిథాలజీ. కీటకాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎంటమాలజీ. కండరాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మయాలజీ. రక్తనాళాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యాంజియాలజీ. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎథాలజీ. రక్తం గురించి అధ్యయనాన్ని హెమటాలజీ, ఎముకల గురించి అధ్యయనాన్ని ఆస్టియాలజీ, మూత్రపిండాల అధ్యయనాన్ని నెఫ్రాలజీ, పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్, పుష్పాల అధ్యయనాన్ని ఆంథాలజీ, పరాగరేణువుల అధ్యయనాన్ని పేలినాలజీ అని అంటారు. హార్మోన్ల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ పితామహుడు థామస్ ఎడిసన్. పాలలో ఉండే కార్బోహైడ్రేట్ పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లాక్టోజ్. లాక్టోజ్ను మిల్క్ షుగర్ అని అంటారు. చెరకులో ఉండే కార్బోహైడ్రేట్ పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుక్రోజ్. సుక్రోజ్ను కేన్ షుగర్ అని అంటారు. మొక్కల్లో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో నిల్వ ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్టార్చ్. మొక్కల్లో మాత్రమే ఉండి జంతువులలో లోపించిన కార్బోహైడ్రేట్ పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సెల్యులోస్. పాలలోని ప్రోటీన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కెసిన్. పాలలో ఒక్క సి విటమిన్ తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి. పాలలోని ప్రోటీన్ కెసిన్, పాలలోని చక్కెర లాక్టోజ్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, పాలలోని క్రొవ్వు లాక్టిక్ ఆమ్లం. వేటి స్వచ్ఛతను కొలవడానికి లాక్టోమీటర్ను ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాలు. విటమిన్లను కనుగొన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హాప్కిన్స్. హాప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏడిఈకే, నీటిలో కరిగే విటమిన్లు బిసి. విటమిన్లు శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యే ఆవశ్యక పోషకాలు. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫంక్. రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. విటమిన్ ఏను రెటినాల్ లేదా యాంటీ జిరాఫ్థాల్మియా విటమిన్ అంటారు. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి మరియు జిరాఫ్థాల్మియా వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ సి శాస్త్రీయ నామం లేదా రసాయనిక నామం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్కర్వీ. బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? పెళ్లి ప్లాన్ చేస్తున్నారా? కానీ ఇంకా మీ లైఫ్ పార్ట్నర్ ని వెతకడానికి కష్టపడుతున్నారా? కంగారు పడకండి, వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ బి1. ఇక్కడ మనం బి కాంప్లెక్స్ విటమిన్లను చూడొచ్చు. విటమిన్ బి1ను థయామిన్ అంటారు. థయామిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది.